నుంచి మినహాయింపుతో పాటు లోకల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మన ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని ఇప్పుడు డిఈఓ గారు గతంలో డిఈఓ గారు సుబ్బారావు గారు జరపలేదు. ఇప్పుడు కూడా ఆయన ఎర్స్టైల్ డిఈఓగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ₹1,00,000 నిధులు మంజూరైనా కానీ నేటికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరపలేదు. సెప్టెంబర్ 5, అక్టోబర్ 5, నవంబర్ 11 అని చెప్పారు తప్ప, వాయిదా వేశారు తప్ప కనీసం జరపని పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు ఉపాధ్యాయులను సన్మానించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి, ఉపాధ్యాయులకు సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి గతంలో సీసీఎల్స్ ఇచ్చారు. ఆ సీసీఎల్స్ నేటికి కూడా యాప్ లో నమోదు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు మరి లీవ్స్ ఉపయోగించుకోవడంలో కొంత అవాంతరాలు ఉన్నాయి. ఇప్పటికి మళ్ళీ 100 డేస్ యాక్షన్ ప్లాన్ గత సంవత్సరం ఇచ్చిన సీసీఎల్స్ ఉపయోగించలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది. కాబట్టి 100 డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి సీసీఎల్స్ ఇవ్వాలని చెప్పి, సీసీఎల్స్ యాప్లో నమోదు చేయాలని చెప్పి యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి, భర్తీ చేయకపోవడం వల్ల వాళ్ళ విద్యార్థులకి సరైన విద్య, నాణ్యమైన విద్య అందరినీ పరిస్థితి వచ్చింది. కాబట్టి విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి యూటీఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.